కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఏబీవీపీ కార్యకర్తగా ప్రారంభమైన ప్రధాన్ రాజకీయ జీవితం బీజేపీలో వ్యూహకర్త స్థాయికి ఎదిగారు. కేంద్రంలో కీలక బాధ్యతల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జాతీయ విద్యా విధానాన్ని విజయవంతంగా అమలు చేశారు. నీట్ వివాదంలో రాజకీయాలకు బలయ్యారు ధర్మేంద్ర ప్రధాన్. ఒడిశాలోని తాల్చేర్లో రాజకీయ కుటుంబంలో జన్మించిన ధర్మేంద్ర ప్రధాన్ 1983లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో కార్యకర్తగా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. తాల్చేర్ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తూ సంస్థాగత రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1998లో బీజేపీలో చేరిన ధర్మేంద్ర ప్రధాన్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ జాతీయ నాయకత్వం దృష్టిని ఆకర్షించారు. 2000లో పల్లహార అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఒడిషా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2004లో దేవ్ఘర్ లోక్సభ స్థానం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గ్రాండ్ విక్టరీ కొట్టారు ధర్మేంద్ర ప్రధాన్. ఆ తర్వాత 2012లో బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ తొలి మంత్రివర్గంలో పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ధర్మేంద్ర ప్రధాన్. పహల్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ప్రధాని ఉజ్వల యోజన వంటి సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించారు. 2017 నుంచి నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. 2019 నుంచి 2021 వరకు ఉక్కు శాఖ మంత్రిగాను పనిచేశారు. ఏ శాఖ బాధ్యతలు చేపట్టినా తన పనితీరుతో సంబంధిత శాఖను సమూలంగా ప్రక్షాళన చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ కమిట్మెంట్, పనితీరే 2021 జూలైలో ప్రమోషన్ వచ్చేలా చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నాటి విద్యామంత్రి రమేష్ పోఖ్రియాల్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన ధర్మేంద్ర ప్రధాన్ విద్యను ఉపాధితో అనుసంధానం చేసే లక్ష్యంతో విద్య, స్కిల్ డెవలప్మెంట్ శాఖలను సమన్వయం చేశారు. 2022లో జాతీయ విద్యా విధానం 2020 అమలును దేశవ్యాప్తంగా వేగవంతం చేశారు. కాలంతో పోటీ పడేలా ప్రాథమిక విద్యలో మార్పుల కోసం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రూపొందించారు ధర్మేంద్ర ప్రధాన్. దేశవ్యాప్తంగా 14,500 ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దే పీఎం శ్రీ పాఠశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిజిటల్ బోధన, స్మార్ట్ క్లాస్ రూమ్స్, నైపుణ్య ఆధారిత విద్యకు ప్రాధాన్యమిచ్చారు ధర్మేంద్ర ప్రధాన్. 2023లో జాతీయ పరీక్షల సంస్థ పనితీరుపై విమర్శలు రావడంతో మాజీ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు ధర్మేంద్ర ప్రధాన్. పరీక్ష విధానంలో సాంకేతిక, పరిపాలనా సంస్కరణలపై సూచనలు తీసుకున్నారు. 2024లో నీట్ యూజీ పరీక్షల్లో పేపర్ లీక్, గ్రేస్ మార్కుల వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వ్యవస్థాగతంగా దేశవ్యాప్తంగా లీక్ జరిగిందని నిర్ధారించే ఆధారాలు లేవని పేర్కొంటూనే పరీక్షల నిర్వహణలో మరింత జవాబుదారీతనం అవసరమని సూచించింది సుప్రీంకోర్టు. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఒడిశాలోని నంబల్పూర్ లోక్సభ స్థానం నుంచి విజయం సాధించిన ధర్మేంద్ర ప్రధాన్ మరోసారి కేంద్ర విద్యాశాఖ మంత్రిగానే బాధ్యతలు చేపట్టారు. కృత్రిమ మీద ఆధారిత విద్య, ప్రాంతీయ భాషల్లో స్టెమ్ బోధన, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ల విస్తరణకు ప్రాధాన్యమిచ్చారు. అయితే 2026లో మరోసారి నీట్ పరీక్షల నిర్వహణపై తీవ్ర వివాదం చెలరేగింది. పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో పరీక్ష రద్దయింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షలు మొదలై పార్లమెంటు వరకు చేరింది రాజకీయ దుమారం. ఈ ఘటనే ధర్మేంద్ర ప్రధాన్పై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చేలా చేశాయి. ఈ నెల 22న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యా మంత్రులతో జాతీయ సదస్సు నిర్వహించి సమగ్ర శిక్ష 3.0, నిపుణ్ భారత్ 2.0 అమలుపై చర్చించారు. ఈ నెల 24న పార్లమెంట్లో ఇండియా కూటమి, సిటిజన్స్ జాయింట్ ఫోరం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ పరీక్షల సంస్థలో సమగ్ర సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇంతలో నీట్ ఎగ్జామ్పై నిరసనలు ముదరటం, కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ పేరుతో ఉద్యమ వేదిక ఆవిర్భవించడం, ఉద్యమంగా మారడం చకచకా జరిగిపోయాయి. ఉద్యమానికి మద్దతుగా సోనం వాంగ్చుక్ దీర్ఘకాల నిరాహార దీక్షతో ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. మధ్యలో పార్లమెంట్, పీఎం నివాసం వేదికగా జరిగిన పరిణామాలతో కేంద్రం సీజేపీ నేతలతో చర్చలకు సిద్ధమైంది. ఆలోగా ఎన్టీఏలో పరిపాలనా మార్పులు, పేపర్ లీక్ నిరోధానికి కఠిన చట్టపరమైన చర్యలు ప్రకటించింది. ఎన్ని చెప్పినా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశమే తమకు ప్రయారిటీ అని చెప్పడంతో శనివారం రిజైన్ చేయాల్సి వచ్చింది.